కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. అవును కాదండి. ఇప్పుడు ఎక్కడనా ఫిలిం మేకర్ అప్గ్రేడ్ అయ్యి చూసే ప్రేక్షకుడి కంటే కొన్ని స్టెప్స్ ముందు ఉంటారు. అది చూసి అబ్బా ఏం రాశారు, ఏం ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, అనెక్స్పెక్టెడ్ అనిపించిందని అంటారు. డైరెక్టర్స్ విజన్ ఆడియన్స్ అందుకోలేనంత దూరంలో ఉంటారు. మరికొన్నిసార్లు అందుకున్నాక అరెరే అప్పుడు ఆ లెవెల్లో మనం చూడలేదని అంటుంటారు. కానీ కొంతమంది ఉంటారు. టికెట్ కొని చూసే ప్రేక్షకుడే కిలోమీటర్ల దూరంలో అప్గ్రేడ్ అయి థింక్ చేస్తే ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటే వీళ్లేమో అదే పాత డబ్బాలో ఉన్న పాత యైస్బీలు వేసుకుని వచ్చి ఇలా యూబీఎస్ అంటూ తీసి వరసపెట్టి రాడ్లో దింపుతున్నారు. నేను వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి, దేఖ్లెంగే అని అన్నారు వాళ్ళు. సినిమానే దేకలేకపోయా ఇక్కడ నేను. ఇంకా ఏం దేకలేంగనో ఏమో అవతల సినిమానే దేకడం మానేస్తున్నారు. మాస్టర్ ఏమన్నా రాలే, ఎన్ని దారుణాలు సార్, మనకు రాయడం రావట్లేదు, ఎలాగో అట్లీస్ట్ కొంత తీసినా దేకడానికి కుదిరేది దేకడం కాదు కదా, ఎక్కడ దూకాలని అనిపించింది చూసాక. అంత హెడేక్ వచ్చింది. సగమేమో ఆ రొట్ట రాడ్ ఎగ్జిక్యూషన్ అయితే, ఇంకో సగం ఆ బెజియం హీరో ఒక డైలాగ్ వేస్తాడు, వెంటనే డప్పులు హీరో ఇంకో డైలాగ్ వేస్తాడు, డప్పులు చుట్టూ 10 మంది ఉన్నారనుకోండి, హీరో తంతాడు, డప్పులు ఇంకోడు వస్తాడు, హీరో తంతాడు, డప్పులు ఎలివేషన్కి వాడాల్సిన బిజిఎంని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వాడేస్తారు. అది ఎలివేషన్ అనుకోవాలో, ఎలివేషన్ సీన్స్కి ఆడియన్స్ అరవండయ్యా అంటూ వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏడుస్తున్నారో అర్థం అవ్వట్లేదు. తేరీ రీమేక్ అని అన్నారు, అది ఇది కాదులే గాని అయినా అసలు ఇలాంటి తీయడానికి థియే రీమేక్ ఎందుకు, అదే రొటీన్ రొట్టంటే అయిపోయేది కదా. ప్రెజెంట్ ఒకటి జరుగుతూ ఉంటది, కట్ చేస్తే అబ్బా ట్విస్ట్ ఇస్తా చూడు అని అనుకుంటూ మాడిపోయిన పోర్షన్ కట్ చేస్తే, పాస్ట్ విలన్తో గొడవ, హీరోయిన్తో ప్రేమ కట్ చేస్తే, కొంతమంది అవుట్, మళ్లీ ప్రెసెంట్ విలన్తో డుషు శుభం. ఇది తీయడానిక ఎంత చేసింది అని అనిపించింది నాకు. డౌట్ అసలు వీళ్ళు తీసేవి వీళ్లే చూస్తారో లేదో, చూడబోద్దు అయిద్దో లేదో. మరి పవర్ స్టార్ ఉన్నారు, ఫ్యాన్స్ వస్తారు. రీసెంట్గా డాన్స్ లేసే హీరోయిన్ శ్రీలీల ఉన్నారు, దేఖ్లెంగే అంటూ ఎవరన్నా దేకండి అని సాంగ్ పెట్టాం, దానికోసమైనా వస్తారు అని. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పెద్దగా డప్పులు పెట్టే బిజియముంది. అట్లీస్ట్ దానికోసం ఇవన్నీ కాకపోయినాం రాడ్ ట్రైలర్ ఇచ్చాం, ఎలాగో బొక్క అనే ఎక్స్పెక్టేషన్స్తోనైనా వస్తారు, ఎలాగో బొక్కేగా అనుకున్నాం, అదే అయింది అనుకుని పెద్దేం ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోతారులే అనే ధైర్యమో ఏమో. మరి ఎలా ఫ్లాష్ బాలేదా, చాలా ధైర్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను, క్లియర్గా డైరీలో రాసి ఉంది. నేను అదంతా చదవాలా? అబ్బబ్బే ఎంత 350లు అంటే చంపేద్దాం అనుకుంటున్నావేంటి బావా? నా మరి అసలు ఏముందని తీశారు, దింపారు. ఆ తొలిప్రేమ సినిమాలోని ఆ సాంగ్ ఒకటి థియేటర్లో వింటుంటే బాగుంది. ఆ సాంగ్ పక్కన పెడితే ఇంకేముంది ఎగ్జిక్యూషన్ సంగ తర్వాత ముందు కొద్దిగా డైలాగ్స్ రాయడండయ్యా. అసలు రాస్తేనేమో రైమ్స్ మార్పులు అని, లేకపోతే అతి బిల్డప్పులు, అవినీతిని అంతం చేసే అసాధ్యుడు, విశ్వాన్నే వణికించే వీరుడు, అన్యాయాన్ని అంతం చేసే సూర్యుడు, పోలీస్ యూనిఫాం వేసుకుని పైన గుండెలు తీసి తిరిగే గురుడు, నెంబర్ ప్లేట్ హెల్మెట్ ఏదీని అడిగితే భగత్ తాలూకా అని చూపించి పారిపోతే వదిలేసే అమాయకుడు, లేకపోతే ఏంటండి అసలవి సార్, ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధమేంటరా? ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు హీరో, బట్ ఒక రెప్యూటెడ్ పొజిషన్ ఐపీఎస్ చదివి ఏసపీగా ఉన్న హీరో పేరు నెంబర్ ప్లేట్గా పెట్టుకుంటే వదిలేసరంట. నెంబర్ ప్లేట్కి హెల్మెట్కి తాలూకాకి అసలు సంబంధం ఏమన్నా ఉందా? నెంబర్ ప్లేట్ హెల్మెట్ ఎందుకో మీకు తెలీదా ఏంటి? ఐపీఎస్ ఆఫీసర్ యూనిఫామ్కి పైనున్న గుండీలు పెట్టుకోకుండా ఏదో గోండాలా తిరగడమేంటో, ఇష్టం వచ్చినట్టు షూట్ చేసుకోండి, కమర్షియల్ పేరుతో కమర్షియల్ స్పేస్ని వాడుకోండి, తప్పులేదు. బట్ ఆటిట్యూడ్ పేరుతో రెస్పెక్ట్ ఇవ్వాల్సిన చోట చప్రీ లెవెల్లో పెట్టకండి. మీకు ఎలా ఉందో తెలీదు కానీ చూసే నాకైతే హీరో వచ్చి ఏదో పెద్ద లెక్చర్స్ ఇస్తుంటాడు, అవంటాడు, ఇవంటాడు, అదంటాడు, ఇదంటాడు, చిన్నోళ్లకి పాగ్యాలు, పెద్దోళ్ల గుణపాక్యాలు. ఇక్కడ హీరోనే సరిగా యూనిఫాం వేసుకోవట్లేదు, మనకి లెక్చర్స్ ఇస్తున్నాడు ఏంటి అన్నట్టుగా ఉంది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఫస్టాఫ్లో కామెడీ కోసం ఏదో చేస్తారో, ఆ గేయ్ పటుడు సీన్స్ డైలాగ్స్ ఎందుకు రాస్తారో ఏమో నాకు తెలీదు డైరెక్టర్. మరి ఇంకా నెక్స్ట్ ఆ గబ్బర్ సింగ్ డాన్స్ గ్రూప్ వస్తది, అంతకంటే ముందు డాన్స్ స్టెప్స్ అని చెప్పి వింతైన వాకింగ్ స్టెప్స్ వేస్తారు, యాక్టింగ్ చేస్తారు. ఇవి ఆ సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి ఇంక్లూడ్ చేస్తున్నారు కళ్యాణ్ గారు, ఎందుకో తెలియదు.
ఇక గబ్బర్ సింగ్ డాన్స్ గ్రూప్తో కచేరీ అయిపోయాక ఒక్కొక్కడిని కిచిడి చేసే ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అప్పుడు ఇదంతా ఉస్తాద్ చేసిన ఉప్మా ప్లాన్ అని రివీల్ చేస్తారు. అబ్బో మామూలుగా ఉండదండి. నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి గ్లాసులు పగలకొడతారు. కొసేపు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇది పగిలిన గాజు కాదు పదునెక్కిన గాజు అని గ్లాస్ పీకుతూ గ్లాస్ ప్రమోషన్ జరిగిద్ది. నెక్స్ట్ విలన్ కేమో బుర్రలేదు. హీరోని వదిలేసి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఘోరం చేస్తాడు. హీరోకేమో తెలివి లేదు. వాడి కళ్ల ముందే వాడి కొడుకుని చంపుతాడు. అలా చేస్తే వాడి ముందు నా వాళ్లని చంపుతాడు కదా అని కూడా తెలీదు. పాపం పోలీస్కి ఆ మాత్రం ఐడియా లేదు. రాయలేదు. అట్లీస్ట్ తేరిలో అయినా కొంచెం ఆలోచించి రాశారు. అఫ్కోర్స్ హీరోనే తర్వాత రివీల్ చేస్తారు అనుకోండి. ఇక ఇంత జరిగింది అని మనం అనుకుంటాం. మన హీరో ఏమో కొసేపు అయిపోయాక దేలేంగమే సాలా అని హాయిగా సాంగ్ వేసుకుంటాడు. ఫైర్ 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 విలంగాడు వచ్చి ఇప్పుడు దేక్ లేంగేగా అని అంటాడు. మళ్ళీ హీరో ఫైనల్గా వచ్చి దేక్ లేంగే లేదు, ఏం లేదు, దేకడానికి నువ్వే లేకుండా చేస్తాను అంటాడు. అప్పటిదాకా ఇక దేక్కుంటూ చూసుకుంటూ వచ్చిన నేను నీరసంతో పాక్కుంటూ వెళ్ళిపోయా. ఒకప్పుడు హరిశంకరిచ్చింది ఒరిజినల్ ఫ్యాన్ సర్వీస్ ట్రీట్ కానీ ఇప్పుడు చేసేది డప్పు కొట్టుడు. క్లియర్లీ ఇట్స్ డప్పు కొట్టుడు అంతే. మీరు కొట్టాలనిపిస్తే ఎంత డబ్బు అన్నా కొట్టుకోండి హీరోకి. బటది సినిమా పేరుతో ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ అంటూ మాత్రం కొట్టకండి. రేయ్ ఏంట్రా ఇది, వాడేమో వీడికి బిల్ అప్పిస్తున్నారు, వీడేమో వాళ్లకి బిల్ అప్పిస్తున్నారు. పర్ఫార్మెన్సెస్ వైస్ పవన్ కళ్యాణ్ గారు సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్లో బాగా చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే అస్సలు చూడలేకపోయా. శ్రీలీల ప్లీజ్ అయ్యా, ఆమెని ఎందుకు తీసుకుంటున్నామో ఆలోచించి తీసుకోండి. రాశి కన్నా ఏదో ఫస్ట్ హాఫ్లో సాంగ్ కోసం పెట్టినట్టు ఉన్నారు. ఆమెని ఆ ప్లేస్లో ఎవరిని పెట్టినా అయిపోయాయి. ఆహా హీరోయినే పెట్టాలి, గ్లామర్ ఉండాలి అని రిమైనింగ్ ఉన్నాం చేశాం అంతే. దేక్లెంగే సాంగ్ ఏమో రెచ్చిపోదాం బ్రదర్ సాంగ్. రిమైనింగ్ సాంగ్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. డీజే అయితే డప్పులే డప్పులు, జస్ట్ డప్పులు. మాటకు ముందు ఒక డప్పు, తర్వాత ఒక డప్పు, కాళ్ళు ఎత్తితే డప్పు, కాళ్ళు దించితే డప్పు, అంతా డప్పు. డప్పస్య డప్పోబిహా అని నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి డీటెయిల్. ఫైనల్లీ సినిమా రాడస్య రాడ్ డోపియా. దీన్ని బట్టి ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే ఓజికి సుజిత్ చేసిందే ఎంతో కొంత అందరికంటే బెటర్ అని. టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్గా చూసుకున్నారు సుజిత్. ఈ మిగతా సినిమాలలో మినిమం కూడా అసలు దాకట్లేదు. వాటి గురించి కూడా అది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మీకు ఎలా ఉంది? సినిమా కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.